ఏమండి ఆ, ఇవాళ ఆదివారం కదా, ఉమ్. మంచి హర్రర్ సినిమా వచ్చింది, అటు తీసుకెళ్ళరా? ఏం హర్రర్ సినిమా జ్యోతి? రోజు నేను చూసిందే కదా, మళ్ళీ కొత్తగా ఏటి వెళ్ళి చూడాలి అక్కడ. రోజు మీరు చూస్తున్నారా? ఆ, అదేంటి రోజు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావడమే కదా, నాకు తెలియకుండా ఎప్పుడు సినిమాకి వెళ్ళిపోతున్నారు? మరి అదేనే, రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసిన వెంటనే నాకు హర్రర్ మూవీ రోజు లైవ్లో చూస్తున్నదే, మళ్ళీ కొత్తగా హాల్కి వెళ్ళి చూడడానికి ఏముంది? రోజు హర్రర్ మూవీ అంటే నేను అదెయ్యాన్ని? నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? జ్యోతి, దెయ్యమైన నయ్యమే, అప్పుడప్పుడు వదిలేస్తూ ఉంటుంది, ఎప్పుడో ఒకసారి పట్టుకుంటుంది. నువ్వా పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయ్యింది, ఒక్కరోజునే వదిలేవే నన్ను? నాకు ఫ్రీడమ్ లేకుండా చేసేసావే, నా జీవితానికి ఫ్రీడమ్ అన్నీ తెలియకుండా పోయింది. నాతోటి పెళ్ళైన వాళ్ళందరూ పిల్లలు ఉన్నా సరే చక్కగా ఎంజాయ్ చేసుకుంటున్నారు, ఎంత ఫ్రీగా ఉంటున్నారే. ఆ, నా బతుక్కి డ్యూటీకి వెళ్ళడం, ఇంటికి రావడం, ఒక 5 నిమిషాలు లేట్ అయితే చాలు 100 ఫోన్లు, ఎక్కడున్నావు 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 అని. నా జీవితం అంతేనే, నా జీవితానికి ఫ్రీడమ్ లేదే. ఉం? ఇంకా నేను దెయ్యాన్న అంటున్నావు, ఇంకా అది నయ్యం నీ మీద. పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకు కూడా నాకు ఇలా సింకినిలా పట్టుకొని తిరుగుతున్నావు, ఒక్క నిమిషం బయటికి వెళ్ళవు. ఛీ! ఏ రాత రాసేవరా బ్రహ్మి, ఫూ, నా బతుకు చెడా. ఏమండి, ఉం? నేను బాగా ఆలోచించానండి. మీకు ఎప్పుడు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అని నాకు బాధ అనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ అలా వాళ్ళందరూ చక్కగా ఇస్తున్నారు, నేను ఇవ్వట్లేదు. ఇంక నేను మీకు ఫ్రీడమ్ ఇచ్చేస్తాను, ఎలాంటి? నిజమే, నువ్వు జోక్ చేయకే. జోక్ కాదు బాబు, నిజమే. ఎలాంటి? హాయిగా చక్కగా ఎక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసి రండి. దేవుడున్నారా? കുന്നിമണി ചെപ്പു തുറന്നെണ്ണി നോക്കും നേരം. థ్యాంక్ యూ జ్యోతి, ఐ లవ్ యూ. ఎన్నాళ్ళకి నా బాధ అర్థం చేసుకున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతి. ఆగండి, అలాగెళ్ళి చక్క ఫ్రీడమ్గా వెళ్ళి కాయగూరలు అలా వెళ్ళి చక్క ఆయిల్ ప్యాకెట్ అన్నీ పట్టుకొని చక్క ఫ్రీడమ్గా వచ్చేయండి ఇంటికి. నేను చక్కగా ఫ్రీడమ్ ఇవ్వలేదన్నారు, చక్కగా వెళ్ళి అన్నీ కొనుక్కొని వచ్చేయండి. సరేనా? హ్యాపీనా? దేవుడు లేడురా. ఇది ఫ్రీడమ్ అనేటప్పుడే ఎదవ్వర్రా ఆనందపడిపోయింది, డౌట్ అయినా రాలేదు. దీనికి ఫ్రీడమ్ అంటే ఇలా అర్థమైందా? బయటికి వెళ్ళి కాయగూరలు తేడమా? నా జీవితం ఇంకా ఇంతే, ఈ జీవితానికి ఇంతే.